హైదరాబాద్లో క్యాంపస్ ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ రీసెర్చ్ ప్రోగ్రాంలు అందుబాటులోకి తీసుకురావాలని లండన్లో ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. లండన్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి, లండన్ యూనివర్సిటీలను సందర్శించింది. రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యానికి లండన్ విశ్వవిద్యాలయాలు కూడా ఆసక్తి చూపాయని ప్రభుత్వం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన నేటితో ముగియనుండగా అధికారుల బృందం అమెరికా వెళ్లనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ్ల లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరనున్నారు. 2 రోజులుగా లండన్లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలను సీఎం బృందం సందర్శించింది. హైదరాబాద్లో క్యాంపస్లు ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్, రీసెర్చ్ ప్రోగ్రాంలను అందుబాటులోకి తీసుకురావాలని కోరింది. నిన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్తో కలిసి ముఖ్యమంత్రి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీని సందర్శించారు. విశ్వవిద్యాలయం ప్రతినిధులతో రాష్ట్రంలో విద్యా, పరిశోధనా రంగాల్లో భాగస్వామ్య అవకాశాలపై సీఎం బృందం చర్చించింది. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా సంస్థలకు హైదరాబాద్లో ఉన్న అవకాశాలను కేంబ్రిడ్జ్ ప్రతినిధులకు వివరించారు. హైదరాబాద్ను ప్రపంచస్థాయి విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. కేంబ్రిడ్జ్ జడ్జ్ బిజినెస్ స్కూల్లో భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని మార్కెటింగ్కు చెందిన ప్రొఫెసర్లు జైదీప్ ప్రభు, వెంకట శిరీష్ గండికోట తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేశారు. తెలంగాణలోని యువ పారిశ్రామికవేత్తలకు అవసరమైన ఇంక్యుబేషన్, స్టార్టప్ల అభివృద్ధికి సహకారంపై చర్చించారు. పలు కీలక అంశాల్లో భాగస్వామ్యానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని ఇరు వర్గాలు అంగీకరించాయి. లండన్లోని అంబేద్కర్ హౌస్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1921-22లో లండన్లోని ప్రిమ్రోజ్ ప్రాంతంలోని 10 కింగ్ హెన్రీస్ రోడ్లో నివసించిన ఇంటిని సందర్శించారు. అంబేద్కర్ హౌస్ను సందర్శించడం ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించడం లాంటిదని, ఇది జీవితకాలపు స్ఫూర్తినిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. సామాజిక న్యాయం కోసం అంకితభావంతో పనిచేయాలన్న తన ఆకాంక్ష మరింత పెరిగిందని సందర్శకుల డైరీలో సీఎం రేవంత్ రెడ్డి రాశారు. హైదరాబాద్లో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు లండన్ యూనివర్సిటీ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. సెనేట్ హౌస్లో సీఎం రేవంత్ రెడ్డి యూనివర్సిటీ ప్రతినిధులు బృందంతో చర్చించారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్, స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ ప్రతినిధి బృందాలు కూడా పాల్గొన్నాయి. యూనివర్సిటీకి చెందిన వివిధ స్కూళ్లు, విభాగాల ద్వారా ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు అందించేలా హైదరాబాద్లో క్యాంపస్ను ఏర్పాటుకు యోచిస్తున్నట్టు యూనివర్సిటీ ప్రతినిధులు వివరించారు. అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించినందున సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ఇవాళ్ల ముగించుకుని హైదరాబాద్ బయలుదేరనున్నారు. సీఎం సలహాదారు రామకృష్ణారావు, ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్ తదితరులు అమెరికా వెళ్లి హార్వర్డ్, ఎంఐటీ, నార్త్ ఈస్టర్న్, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ యూనివర్సిటీలను సందర్శించి పలు ఎంఓయూలు చేసుకోనున్నారు.